చేస్తున్నావు, నీ యొక్క రహస్య జీవితం ఏ విధంగా గడుపుతున్నావు. అర్థమవుతుందండి. ఈ చుట్టుపక్కల నీ సహోదరుడు ఉన్నప్పుడు కాదు నీ భక్తి జీవితం కనబడవలసింది, సంఘంలో ఉన్నప్పుడు కాదు నీ భక్తి జీవితం ఎవరు కనబడవలసింది. అర్థమవుతుందండి. నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు లేని స్థితిలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ ప్రార్థన ఏ విధంగా చేయగలుగుతున్నావు? సహనంతో చేయగలుగుతున్నావా? ఓర్పుతో చేయగలుగుతున్నావా? అర్థమవుతుందండి. నువ్వు సహనం లేకుండా ఓర్పు లేకుండా ఏదో ప్రార్థన చేస్తే అంటే నాకు జవాబు వచ్చేయాలంటే ఆ ప్రార్థనకి ఎప్పుడు కూడా నీకు జవాబు రాదండి. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా నేను చాలా సార్లు చెప్పాను, నువ్వు ఏ విధంగా ఉన్నా కానీ నీ హృదయం పరిశుభ్రం చేసుకుని నువ్వు దేవుడి దగ్గర మాట్లాడితే అది ఏ విధంగా మాట్లాడాలి. ఇప్పుడు యాకోబు ఎలాగైతే పట్టుదలతో మాట్లాడాడో అటువంటి పట్టుదలతో నువ్వు నేను ఖచ్చితంగా దేవుడి దగ్గర మొరపెట్టగలిగితే నిజమైన ఆశీర్వాదాన్ని మనం ఏం చేయగలమండి, చూడగలుగుతాం. అసలు ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు అని అంటే లాభాల దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు బ్రతికి తను ఆశీర్వదించిన తర్వాత అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఎవరండి ఆయన? ఎవరండి? ఇస్సాకు, యాకోబు. యాషావు, యాకోబు. యాషావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు ఏం చేశాడు? తీసుకున్నాడు, దొంగలించాడు. అంటారు. అయితే నేనేమన్నాడు? దొంగలించలేదు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఆ విధంగా ఉంది కనుకనే అది అలాగా జరిగింది. అర్థమవుతుందండి. ఈ దినాన్ని మనం ఏదైనా మాట్లాడాలన్నా, ఏదో ఒక కార్యక్రమం ఏదైనా చేయాలన్నా, మన ఎవరితో మాట్లాడి ఏదన్నా పని పూనుకోవాలన్నా ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తం లేని ఏది కూడా జరగదండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అటువంటి గొప్ప ఆశీర్వాదము తరతరంలో చూసేటువంటి జీవన తను పొందుకున్నాడంటే దేవుడి చిత్తం లేకుండానే పొందుకున్నాడు అంటారా? చెప్పాలి. దేవుడి చిత్తం ఉందండి. దేవుడి చిత్తం ఆ విధంగా ఉంది కాబట్టి అది అక్కడ జరిగింది. అర్థమవుతుందండి. అయితే తన ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పొందుకున్న తన తల్లి, తన అన్నగారు, తన తండ్రి మాట్లాడుకున్న మాటలను విని భయపడి నా చిన్న కుమారుని అంటే ఇక ఇస్సాకుకేమో యాషావు అంటే ఇష్టము, చిన్న కుమారుడు అనగా ఇక యాకోబు అంటే తన తల్లి అనే రెబెకాకు ఇష్టం. అయితే ఒక రెబెకా దగ్గర నుండి తన తల్లికి సహాయం చేస్తూ ఇప్పుడు ఇంట్లోనే యాకోబు ఉండేవాడు. యాషావు ఏం చేసేవాడు? తన తండ్రి యొక్క పని ఏదైతే ఉందో తనని చేసుకుంటూ వేటాడు నేర్పడి గలవాడే ఉండేవాడు. అర్థమవుతుందండి. అయితే ఈ విధంగా తన అన్నగారు రావాల్సినటువంటి ఆశీర్వాదం తిరిగి వచ్చింది. అయితే అక్కడ తన కోపంతో మండిపడుతున్న తమ్ముడిని నేను చంపేస్తాను అన్నట్టుగా కయ్యని ఎలాగైతే ఏబేలు చెప్పి ఆ ఇంటి దగ్గర తినాలి చంపేస్తాడు మన ఆలోచనతో తన తల్లి అనేది ఎప్పుడు ఏం చేస్తుంది? పలానా దేశంలో, పలానా యొక్క గ్రామంలో నాన్న నా కుటుంబము ఉన్నారు, ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండవలసిన పని లేదు, ఎక్కడ ఉంటే నీకు ఏమవుతుంది? మరణం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నాకు దూరం అయిపోతావేమన్న ఉద్దేశంతో తన తల్లి అయినటువంటి రెబెకా ఏం చేసిందండి? తన తండ్రి తన మేనమామ దగ్గరికి పంపించేది. ఎవరిని? యాకోబుని. అయితే ఏ సమయాల్లో నుంచి పొందుకున్నాడు అవన్నీ ఇంకా మనకి అంశం కాదు నుంచి చెప్పట్లేదు. అయితే అక్కడి నుంచి వాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు జీవించాడు. ఇద్దరు కుమార్తెలను కూడా పెళ్లి చేసుకున్నాడు. తనకున్నటువంటి దాసుని కూడా పెళ్లి చేసుకున్నాడు. వారి కుమారుడు, కుమార్తె 12 మంది కుమారులు పుట్టారు. ఈ విధంగా వారి సంతానమే కాకుండా తనకున్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి గొర్రె మేకల మందలు ఏది ఉన్నాయో ప్రతిదీ కూడా ఏమవుతుందండి? విస్తరించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి. ఇక ఆశీర్వాదాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మేనమామ యొక్క గొర్రె కాపులకు వీళ్ళకి ఇతను గొడవ చిన్న నాకు అవుతుందేమో నాకు